వెల్కమ్ బ్యాక్ టు హనీస్టడీ క్రియేషన్స్. ఇదంతా ఒక విశాలమైన బీచ్ అన్నమాట. చెప్పాలంటే మన బే ఆఫ్ బెంగాల్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే యసియానా బీచ్ ఎలా ఉందంటే చూసారా, ఈ ఫోటోలోనే కనిపిస్తుంది, వీడియోలోనే కనిపిస్తుంది. మొత్తం బీచ్లోకి మేము వెళ్ళిపోయాం. ఇది మా అమ్మే, కాకపోతే నేను వెళ్ళలేదు, నాకు భయం వేసేసింది. ఎవరికెవరికి భయం అంటే బీచ్ అంటే మా అత్తకు భయం, మా మరదలకి భయం, అందరూ వచ్చారు. మా అమ్మమ్మ, మా అత్త, మా బామ్మర్ది, మా మరదలు, మా చెల్లి, నేను, మా అమ్మ వెళ్ళాము. మా చెల్లి కూడా రాలేదు, మా చెల్లికి భయము. నేనే లాస్ట్లో తీసుకొచ్చాను, అదైనా చివరినే కూర్చోబెట్టాను. మా చెల్లి నేను బాగా ఆడుకున్నాము. ఇంకా చివరిలో మేమైతే అలా వచ్చేసాంలే. చివరిలో బీచ్ని వదిలిపెట్టాలని అనిపించలేదు. మా బామ్మర్ది అయితే ఇంకా అలా ఇంకా మా బామ్మర్ది అయితే చివరిలో వచ్చాడు. కాకపోతే మళ్ళీ కొంచెంసేపే ఉంది టైము. మేము అయితే 3కి వచ్చాము. 4కి వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ చీకటి అయిపోతుందని మేము 4కి వెళ్ళిపోయాం. కాకపోతే సముద్రం అలా చూస్తుంటే ఎంత బాగుందో తెలుసా, నిజంగా నా గుండె ఎంత హాయిగా ఫీల్ అయిందో. ఇంకా ఇక్కడ నేను బీచ్లో ఉన్నాను అన్నమాట. చూసావా, నేను చేతులు అలా ఇంకా అక్కడ చల్లని గాలి వస్తుంది. నా జుట్టు కూడా తడిసిపోయింది, ఆ డ్రెస్ అంతా తడిసిపోయింది. చాలా బాగుంది. వెనకాల చూసారా సముద్రం అలా వస్తుంది నా దగ్గరికి. నేను పరిగెట్టుకుంటే వచ్చేస్తున్నాను. అంటే ఈ వీడియో ఉందో తెలియదు నాకు, కానీ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది యసియానా బీచ్. మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పటికి వచ్చి నేను 5th టైం అనమాట బీచ్కి వెళ్ళాం. అంటే ప్రతిసారి మనం వెళ్ళాం. ఇది నేనే కనిపిస్తుంది, నేనే కొంచెం అంటే కొంచెం ఫేస్ దగ్గరకు వచ్చేసింది. మొత్తం చూసారు, ఇటు పక్కన ఇసుక మొత్తం తడిసిపోయింది. చూసారు అంతా నేనే ఇక్కడ అలా పెద్ద అలా వస్తుంది అనమాట. పెద్ద అలా నేను చాలా చివరిలో ఉంచాను, అక్కడి వరకు వచ్చింది, నన్ను లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఇంకా చాలా అందంగా గడిచింది. బీచ్ని చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలా చాలా దూరం నుంచి ఇలా బీచ్ని చూస్తుంటే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. నిజంగా బీచ్ అంటే ఎంతమందికి ఇష్టము. ఒక విశాలమైన బీచ్లో ఎవరు లేకుండా మనం ఒక్కరిమే ఉంటే చల్లని గాలి అలా మనకి తాకుతూ బీచ్ మనకి కాళ్ళు దగ్గరకు వస్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందండి. అంటే నేను ఎవరు నా దగ్గర లేరు, అందరూ ఏమి లేరు అనలేదు. అంటే కొంచెం నేను ఎవరు లేని ప్రదేశంలోకి వెళ్ళి ఆడుకున్నాం అనమాట. మేము చాలా ఆనందంగా గడిచింది. ఎంతమంది నేను ఇలా ఎక్స్పీరియన్స్ చేశాను అని చెప్పిన వాళ్ళు కామెంట్లో చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.